మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకి ఇచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 27వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దేవుడి దినమందు మనకి ఈ వాక్యాన్ని అనుగ్రహిస్తున్నారు. ఏమని అంటే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అని వాక్యం తెలియజేస్తున్నారు. మనకి యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండినప్పుడు, మనం ధైర్యం తెచ్చుకుని ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండినప్పుడు, మనము నిబ్బరము కలిగి ఉండినప్పుడు మనము ఆశీర్వదింపబడతాము. మనము ధైర్యముగా ఉంటాం, మనము జయమొందుతూ ఉంటాం, ముందుకు వెళుతూ ఉంటాం. జయం వెంబడి జయంతో మనము ఆశీర్వదింపబడుతూ ఉంటాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము అని వాక్యం తెలియజేయబడుతుంది. మనకి యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటే మనకి ఏ పనైనా అది దేవుడు సఫలం చేస్తాడు. యెహోవా ముందు పెట్టుకుని మన తండ్రి అయిన దేవుని ముందు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరిట మన తండ్రి అయిన దేవుని ముందు మనం ఏ పనైనా మనం పెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు, జయమిస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, అపజయం వెంబడి పోనీకుండా చేస్తాడు. మనం వెన్నంటే ఉంటాడు కనుక ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు మన ఎడల ఆయన దృష్టి ఉంచి మనల్ని జయంతో నడిపిస్తాడని వాక్యం తెలియజేయబడుతుంది. కీర్తన గ్రంథంలోనే 40వ కీర్తన 1వ వచనంలో యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అంటున్నాడు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకుని ఉంటిని అంటున్నాడు కీర్తనకారుడు. మనము చదువుకున్న వాక్యం 27వ కీర్తన 14వ వచనంలో యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యం తెచ్చుకుని నిబ్బరముగా ఉండుము, నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము అని అక్కడే చెబుతున్నాడు. ఇక్కడేమో ఈ కీర్తనకారుడు నేను కనిపెట్టుకుని ఇంటిని అని వాక్యం తెలియజేయబడుతుంది. మనము కనిపెట్టుకున్నప్పుడు మనకేం చేస్తాడు? చెవియొగ్గి నా మొర ఆలకించెను అని వాక్యంలో తెలియజేయబడిన విధముగా మనము కనిపెట్టుకున్నప్పుడు కూడా మన మొర కూడా దేవుడు ఆలకిస్తాడు. మనం దేని నిమిత్తమై అడుగుతున్నామో, మన రక్షణ నిమిత్తమై అడుగుతున్నామా, మన ఆరోగ్యం నిమిత్తమై అడుగుతున్నామా, మన కుటుంబంలో బిడ్డల నిమిత్తమై అడుగుతున్నామా, మన కుటుంబ సభ్యుల నిమిత్తమై అడుగుతున్నామా, దేవుని రక్షణాందంలో నిత్యము కొనసాగాలని అడుగుతున్నామా, దేని నిమిత్తమై అడిగినానో అది ఆయన నెరవేర్చును అంటున్నాడు. ఆలకించెను కనుక ఆలకిస్తే తప్పకుండా అవి మన ఎడల ఆ కార్యాలు జరుగుతాయి. దేవుడు మన ప్రార్థన ఆలకించినప్పుడు మన కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు. మన మార్గంను ఆయన ముందుకు నడిపిస్తాడు, మన త్రోవలను సరళం చేస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ఆయనను వేడుకున్నప్పుడు, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన వైపు చూస్తూ మనం సాగిపోయినప్పుడు, ధైర్యం తెచ్చుకుని నిబ్బరము కలిగి ఉండినప్పుడు ఆయన కృపయే మనకు జయమిస్తుంది, ఆయన కృపయే మనకు ఆశీర్వాదాలు ఇస్తుంది, ఆయన కృపయే మనల్ని జీవించే కృప దయచేస్తుంది. ఆయన కృప లేనిదే మనం ఈ లోకంలో సంతోషముగా ఉండలేము, సమాధానముగా ఉండలేము, ఆశీర్వదింపబడలేము. కనుక ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు మన ప్రార్థనలు విని మనకి జయమెంబడి జయమిస్తాడు. దేనిని అడుగుతున్నామో అది మన ఎడల అట్టి కృపను నెరవేరుస్తాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం బట్టి మీకు స్తోత్రములు నాయన. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా, వినిచిన బిడ్డలందరూ ప్రభువా మీ కొరకు కనిపెట్టుకుని ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి వారు ఏ పని చేయబోతున్నారో, ఏ కార్యం తలపెడుతున్నారో మీ ముందు పెట్టుకొని ప్రభువా మిమ్మల్ని వేడుకొని ధైర్యంతో ముందుకు వెళ్ళి జయం వెంబడి జయం పొందుకోవడానికి వినిచిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, కుటుంబాల్లో మీ కృపను సమృద్ధిని అనుగ్రహించి కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.